ఇన్ఫోసిస్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ని క్రాక్ చేయడానికి బెస్ట్ రిసోర్స్ ఏంటి? మనకు యాప్టిట్యూడ్ టెస్ట్లో 7 సెక్షన్స్ ఉన్నాయి. ఈ అన్ని సెక్షన్స్కి కావాల్సిన అన్ని టాపిక్స్ యొక్క శాంపుల్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్ ఏ వెబ్సైట్లో దొరుకుతుంది? ఈ వీడియోలో క్లియర్ అండ్ కట్గా ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్లో మొత్తానికి ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఈచ్ సెక్షన్లో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎంత టైం ఉంటుంది, ఈ టాపిక్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను అనమాట. వెంటనే ఆ వీడియో అయితే చూసేయండి. సో మనకు బెస్ట్ రిసోర్స్ ఏంటి ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ని క్రాక్ చేయాలి అంటే, నేనైతే పర్టికులర్గా డిపెండ్ అయిన వెబ్సైట్ వచ్చేసి ఇండియా బిగ్స్ అనమాట. యాప్టిట్యూడ్ మొత్తం ప్రిపేర్ అవ్వడానికి ఈ ఒక్క వెబ్సైటే నాకైతే సరిపోయింది. నేనైతే ఇన్ఫోసిస్ సిస్టమ్ ఇంజనీర్ రోల్ని అయితే క్రాక్ చేశాను. సో ఈ వెబ్సైట్ నుంచి ప్రిపేర్ అయ్యి ఇంకా ఫస్ట్ సెక్షన్ వచ్చేసి టెక్నికల్ అబిలిటీ. దీంట్లో చాలా టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ టాపిక్స్ అన్నిటిని ప్రిపేర్ అవ్వాలి అంటే వెంటనే గూగుల్లోకి వెళ్ళి ఇండియా బిగ్స్ అని అయితే సెర్చ్ చేయండి. దాంట్లో వెల్కమ్ టు ఇండియా బిగ్స్ అని అయితే వస్తుంది. దాని కింద జనరల్ యాప్టిట్యూడ్ అనే సెక్షన్లో అర్థమెటిక్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అని 4 టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. దాంట్లో అర్థమెటిక్ యాప్టిట్యూడ్ అనే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు కావాల్సిన టెక్నికల్ అబిలిటీకి సంబంధించిన టాపిక్స్ అన్నీ అయితే ఉంటాయన్నమాట. ఈచ్ టాపిక్లో నియర్లీ 30 to 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మనమైతే 20 to 30 క్వశ్చన్స్ని ఫస్ట్ 20 to 30 క్వశ్చన్స్ అయితే బాగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. అక్కడి సొల్యూషన్ కూడా ఉంటుంది. సో నేనైతే ఈ ఫస్ట్ 20 to 25 క్వశ్చన్స్నే ప్రాక్టీస్ చేశాను. ఈచ్ టాపిక్ నుంచి ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అని ఒక క్లారిటీ కోసం అయితే నేనైతే ఈ ప్రాక్టీస్ చేశాను అనమాట. అర్థమెటిక్ యాప్టిట్యూడ్ అయిపోయిన తర్వాత దాని కింద డేటా ఇంటర్ప్రిటేషన్ అని ఉంటుంది. దాంట్లో టేబుల్స్, బార్ చార్ట్, గ్రాఫ్స్ దీని మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవి కూడా చూసుకోండి ఒకసారి మొత్తం అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయిపోయింది అని అనుకుంటే దాని కిందనే ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్ టెస్ట్ అని చెప్పేసి టెస్ట్ కూడా ఉంటాయి. అవి కూడా ఒక 2 to 3 టెస్ట్ అయితే రాసి చూడండి ఏ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయిందో మీకు. మనకు ఇన్ఫోసిస్ సెక్షనల్ కట్ ఆఫ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ మీద మంచి గ్రిప్ అయితే ఉండాలన్నమాట. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాజికల్ రీజనింగ్ ఆర్ లాజికల్ అబిలిటీ. ఈ సెక్షన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ మనకు జనరల్ యాప్టిట్యూడ్ పక్కనే లాజికల్ అండ్ వర్బల్ అబిలిటీ అనే సెక్షన్లో లాజికల్ రీజనింగ్ అని ఉంటుంది అనమాట. దాంట్లో నెంబర్ సిరీస్ ఆ టైప్ ఆఫ్ సెక్షన్స్ అన్నిటినీ అయితే కవర్ చేసి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో లాజికల్ అబిలిటీని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలంటే ఈ ఫోల్డర్స్లో ఉన్న క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి వర్బల్ అబిలిటీ. వర్బల్ అబిలిటీలో ఇంగ్లీష్కి రిలేటెడ్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇండియా బిగ్స్లో లాజికల్ రీజనింగ్ అండ్ వర్బల్ అబిలిటీ సెక్షన్లోనే వర్బల్ అబిలిటీ అనే టాపిక్లో అన్ని టాపిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో నేనైతే ఈ టాపిక్స్ అన్నిటిని ఫాలో అయ్యి ఈచ్ సెక్షన్లో ఇంగ్లీష్ కాబట్టి 10 to 15 క్వశ్చన్స్ మాత్రమే చేశాను. సో అవైతే సరిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సూడో కోడ్ సెక్షన్ అనమాట. దీంట్లో సిఈ, C++ ఆ రెండింటికి సంబంధించిన డేటా స్ట్రక్చర్స్ మీద అయితే క్వశ్చన్స్ వస్తాయన్నమాట. దీనికి ఇండియా బిగ్స్లో 6th సెక్షన్లో ప్రోగ్రామింగ్ అనే సెక్షన్లో C++ ప్రోగ్రామింగ్, సి ప్రోగ్రామింగ్ అని చెప్పేసి బేసిక్స్ టు ఇంటర్మీడియట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ రెండు అయితే సికి, C++కి అయితే సరిపోతుంది. ఇంకా డేటా స్ట్రక్చర్స్కి వచ్చేసి గీక్ ఫర్ గీక్స్లో C++ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. దాంట్లో కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా కొన్ని థియరీ కూడా ఉంటుంది అనమాట. అదంతా చదువుకోండి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి పజిల్స్ సెక్షన్. ఈ హోమ్ పేజ్లోనే లాస్ట్ సెక్షన్ వచ్చేసి పజిల్స్ అనేవి ఉంటాయన్నమాట. దీంట్లోనే నెంబర్ పజిల్స్, మిస్సింగ్ లెటర్స్ పజిల్స్, లాజికల్ పజిల్స్ అని చెప్పి సెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నిట్లో ఉన్న 10 to 15 క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట పజిల్స్ ఎలాంటి టైప్ ఆఫ్ పజిల్స్ అడుగుతారని చెప్పేసి. నెక్స్ట్ 2 సెక్షన్స్ వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఇంగ్లీష్ రైటింగ్ అనమాట. ఈ ఇంగ్లీష్ గ్రామర్ కూడా వర్బల్ అబిలిటీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ప్రిపేర్ అయి ఉంటాము. సో కొంచెం ఈజీ లెవెల్లోనే ఇంగ్లీష్ గ్రామర్ అయితే ఉంటుంది. సో వర్బల్ అబిలిటీ ప్రిపేర్ అయితే ఇంగ్లీష్ గ్రామర్ కూడా అటెండ్ అయితే చేసేయచ్చు అనమాట. ఇంకా ఇంగ్లీష్ రైటింగ్ వచ్చేసి మనకు వాళ్ళు ఇచ్చిన టాపిక్ మీద స్పాంటేనియస్ ఆలోచించి అక్కడ వాళ్ళు ఇచ్చిన టాపిక్ ఏంటి, మనకు తక్కువ టైంలో 150 to 200 వర్డ్స్లో ఎలాగా రాయాలి అని చెప్పేసి ఆలోచించి అయితే చేయండి. ఒకవేళ మీకు ఒక ఐడియా రావాలి ఎలా రాయాలి అని చెప్పి మనకి ఇండియా బిగ్స్లోనే గ్రూప్ డిస్కషన్ అనే సెక్షన్లో మనకైతే కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. న్యూ టాపిక్స్, ఓల్డ్ టాపిక్స్, కరెంట్ టాపిక్స్, ట్రెండ్ టాపిక్స్ అని చెప్పేసి ఆ టాపిక్స్లో పారాగ్రాఫ్స్ అన్నిటిని ఒకసారి చదవండి. ఎలాగ సెంటెన్స్ ఫార్మేషన్ చేశారు, ఎలాగ స్టోరీ టెల్లింగ్ చేశారు అని చెప్పేసి
అవన్నీ చదివితే ఒక ఐడియా వస్తుంది. సో ఇవైతే 7 సెక్షన్స్ని నేను ఇలా ప్రిపేర్ అయ్యాను ఇన్ఫోసిస్ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అనమాట. ఈ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ని క్రాక్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ అవుతాము. ఈ ఇంటర్వ్యూలో నన్నైతే ఏమేమి క్వశ్చన్స్ అడిగారా అని చెప్పేసి నేనైతే కంప్లీట్గా ఒక వీడియో అయితే చేసి పెట్టాను, అది కూడా వెళ్ళి చూసేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్. If you like the video, do like and subscribe to my channel. Bye bye.